అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక వివరణకెళ్తే పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ప్రకటన ఉద్యోగులని కొంచెం పెట్టే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక 18వ తేదీన మేడారంలో తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతోంది. మరి ఈ క్యాబినెట్ మీటింగ్‌లో ఖచ్చితంగా మరి పొన్నం ప్రభాకర్ గారు గాని, తర్వాత ఇతర మరి ఉద్యోగ సంఘాల జేఏసీల యొక్క ఆకాంక్షల మేరకు పెండింగ్‌లో 5 డీఏలున్నాయి. పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది. వీటన్నిటిని అమలు చేయడానికి 18న సమ్మక్క సారక్క సాక్షిగా జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో మరి ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే క్యాబినెట్ భేటీకి ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. మేడారంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనుండడం, అదే రోజు అక్కడ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తుండడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం 18 శాఖలకు చెందిన జిల్లా అధికారులందరూ కూడా మేడారంలోనే తిష్టవేసి వారి వారి పనులను చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. మరి ఉద్యోగుల, పెన్షనర్ల, ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ డీఏలపై, తర్వాత పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవడంపై, ఈహెచ్ఎస్ అమలుపై, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, సరెండర్ జీపీఎఫ్ తదితర బిల్స్ అన్నింటినీ కూడా శాంక్షన్ చేసే విధంగా ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తారు. కానీ ఇలా 700 కోట్లు విడుదల చేసుకుంటూ పోతే 4-5 ఏళ్ళైనా కానీ ఈ పెండింగ్ బకాయిలు తీరవు. కాబట్టి ప్రతి నెల 1500 నుంచి 2000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కూడా మరి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక సమస్యల పరిష్కారానికి కృషి, టీఎస్టీయూ డైరీ ఆవిష్కరణలో మంత్రి పొన్నం, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఎస్టీయూ నూతన సంవత్సరం డైరీని ఆయన ఆవిష్కరిస్తూ 317 జీవో ద్వారా నష్టపోయి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న టీచర్లందరికీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పెండింగ్లో ఉన్న 4 డీఏలతో పాటు పీఆర్సీ అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. మధ్యాహ్న భోజనానికి ప్రస్తుతం చెల్లిస్తున్న రేట్లను పెరిగిన ధరలను అనుసరించి పెంచాలని టీఎస్టీయూ టీచర్ల సంఘం అయితే కోరింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులైతే పాల్గొన్నారు. మరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పుడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఎన్నో వేల కోట్లు పెట్టి అనేక అభివృద్ధి పథకాలకు కూడా ముందుకు ప్రగతి పదంలో తీసుకెళ్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి ఉద్యోగులకు ఖచ్చితంగా ఈ బడ్జెట్ లోపు పెండింగ్లో ఉన్న 5 డీఏలు క్లియర్ చేసి మరి పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే పీఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పెండింగ్ డీఏలు అయితే ఇక్కడ ఉన్నాయి. మొదటి డీఏ 2024 జనవరి 1 నుంచి, ఇక రెండో డీఏ 2024 జూలై 1 నుంచి రావాల్సి ఉంది. మూడో డీఏ 2025 జనవరి 1 నుంచి రావాల్సి ఉంది. నాలుగో డీఏ 2025 జూలై 1 నుంచి రావాల్సి ఉంది. ఐదో డీఏ 2026 జనవరి 1 నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పెండింగ్లోనే 5 డీఏలు ఉన్నాయి. ఇప్పుడు ప్రకటించిన డీఏ కూడా మరి 30 నెలల కింద రావాల్సిన డీఏని ఇప్పుడు ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు ప్రకటించిన డీఏని మరో 30 నెలలు వాయిదా పద్ధతిలో ఇస్తామని ఇన్స్టాల్మెంట్స్ పెట్టడం మాత్రం అన్యాయం అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి 18వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించిన ఈ డీఏ ఏరియర్స్ ఇన్స్టాల్మెంట్స్పై కూడా మరి తగ్గించే విధంగా 10 ఇన్స్టాల్మెంట్లోనే ఈ డీఏ ఏరియర్స్ ఉద్యోగులు, పెన్షన్లు అందరికీ వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని ప్రకటించడం మాత్రం హర్షించదగ్గ విషయం. సరే, ఆర్థిక పరిస్థితి అంటే ఎప్పుడు ఆర్థిక పరిస్థితి అలాగే ఉంటుంది. ఏదో ఒక వెసులుబాటు కల్పించుకొని మరి ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు అమలు చేస్తారని చెప్పి ఆశిద్దాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.